అయితే ఒక ప్రశ్న గురువుగారు. లంకలో ఉంది గదా! 2 సంవత్సరాలు ఉందా సీతమ్మ తల్లి? చాలా తక్కువ 10 నెలలు 10 నెలలు. అయితే ఆ 10 నెలలు నిద్రాహారాలు మానేసి ఉంది. ఒక చెట్టు కిందనే ఉండిపోయింది అని అంటారు. అంతేనా? అత్రి మహర్షి హ్మ్. భార్య అనసూయాదేవి ఆమెకు ఒక వరాన్ని ఇస్తది. హ్మ్. ఆ వరం ఏంటంటే ఇది మనం మామూలుగా ముఖానికి పూసుకునేటటువంటి ఒక ఏమంటారు అది క్రీమా? క్రీమ్ లాంటిది. దాన్ని ఏదో అంటారు. ఆ సంస్కృతంలో దాని పేరుంది. అది ఇస్తది. అమ్మ నువ్వు ఇది గాని పెట్టుకున్నావంటే నీ ముఖం నువ్వు భోజనం చేయకపోయినా నెలల తరబడి సంవత్సరాల భోజనం చేయకపోయినా నీ ముఖం దేదీప్యమానంగా వికాసంగానే ఉంటుంది. నీకు ఆకలి దప్పికలు కూడా ఉండవు అని చెప్పేసి చెప్తుందన్నమాట. అంటే భవిష్యత్తులో ఇలాంటిది ఒకటి జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు ముందే ఊహించో లేకపోతే రాక్షసులు సంచారం చేస్తున్నటువంటి ప్రదేశం కాబట్టి ఈమెకి ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి రావచ్చు అనుకోనో ఆ అనసూయాదేవి ఆమెకి ఇచ్చింది. దాంతోనే ఉంది ఆమె ఆ రోజు అదే అలంకరించుకుంది. ఆ బంగారు లేడి మీద మనసు పోయింది. ఇది సంగతి. అంటే ఇంకా సీతమ్మ తల్లి ఆ లంకలో అంటే చుట్టుపక్క ప్రదేశాల్లో కూడా ఎక్కడ నడవడం గానీ, తిరగడం గానీ ఏం చేయలేదు. ఓన్లీ ఒక చెట్టు శింషుప వృక్షము అంటారు. మనం అశోక వృక్షము, అశోకవనం అంటారు. అశోకవనంలో ఉంది.